श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరుగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు. కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథునింట్లో అడుగు పెట్టేవాడు కాదు.
ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడని ఏకనాథులకు పరమ దయ కలిగింది. అందువలన అతడు వద్దన్నా అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపజేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించినేకర్ అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి, ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధి గల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాజేయడానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. కడుపులు పన్నది ఒట్టి సాకు, నీవే బాబాను పురుగొల్పావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేం సాగదు. నా పేరు రామదాసు, వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తల బ్రద్దలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడింది. నీవే ఈ కపట నాటకం అంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరగనట్లున్నావు. మాధవరావు ఎన్నో విధాల నచ్చ చెప్పినా రామదాస్ శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నింద వేయకు, వృధాగా నాకు దోషాన్ని అంటగట్టకు. ఆ పుస్తకం విశేషం ఏమిటి? అది ఎక్కడా లభించదా? నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం దొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూసి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా. నీవు ఎందుకు నరాలు దించుకుంటున్నావు? వృధాగా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకు ఇలా కయ్యానికి కాలు దూతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు, అయినా నీ అంతఃకరణం అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామావర్తన చేస్తావు, కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసు అయ్యా? నీకు అన్నింటి యందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకంపైన మోహం పోలేదు. నీ ఈ ప్రవర్తనను ఏమనాలి? రామదాసుకి మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరియందు సమతాభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు మంచి మనుషులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామకు చెప్పడానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా. దానిని శ్యామకు ఇవ్వాలని అనిపించింది. మరల చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు. సాయి యొక్క ఆ వాణిలో ఎంతటి మధుర రసం, ఎంతటి దయ, హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. ఇది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామను ఉద్దేశించి, ఇదిగో నీకు ఎప్పుడే చెప్తున్నా, దీనికి బదులుగా పంచరత్న గీతను తీసుకుంటానని అన్నాడు. రామదాసు బాగా చల్లబడిపోవడం మాధవరావుకు ఆనందం కలిగించింది. వెంటనే, ఒకటేమిటి, నేను మీకు 10 పంచరత్న గీతా పుస్తకాలను బదులుగా ఇస్తాను అని అన్నాడు. దాంతో ఆ పోట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనుగా ఇవ్వటానికి అంగీకారమైంది. అయితే గీతలోని భగవంతుడిని తెలుసుకోలేని వానికి అసలు గీత ఎందుకు? సాయి సముఖంలో ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేసే ఆ రామదాసు మాటకు మాట జవాబిస్తూ సాయిబాబాతో ఇలా పోట్లాడుతున్నాడేమిటి? ఇంతకీ దోషం ఎవరిదని చెప్పటం నేనెలా చెప్పగలను? ఆ విధంగా జరగకపోతే విష్ణు సహస్రనామం యొక్క మహాత్మ్యం ఎలా తెలుస్తుంది? ఇంతటి పోట్లాటకు కారణమై బాబా యొక్క బాధను కూడా నివారించిన ఆ పుస్తకం మనకు కూడా శుభం కలిగిస్తుంది. అది సాయిబాబా మనకు ఇచ్చిన అమూల్య వరం. ఈ విధంగా శ్రమపడకపోతే మాధవరావుకు విశ్వాసం కుదిరేది కాదు. నిజంగా అతని జిహ్వకు అక్షరాలు అలవాటయ్యేవి కావు. అతనికి కంఠస్థం అయ్యేది కాదు. ప్రేమమయులైనటువంటి సాయినాథులు దుర్లభమైన పరమార్థ లీలలను ఎప్పుడు ఎలా కనబరుస్తారో వారి చర్య అర్థమవటం కష్టం. తర్వాత శ్యామకు బాగా నిష్ట కుదిరింది. దీక్షిత్ మరియు నార్కే అతనికి ఉచ్చరించడాన్ని బాగా నేర్పారు. అటు తర్వాత శ్యామ అక్షరాలను గుర్తుపట్టి చదవడం నేర్చుకుని పుస్తకాన్ని కంఠస్థం చేశాడు. మాధవరావు యొక్క సంభాషణ, సాయిబాబా యొక్క శుద్ధమైన బోధ, పరమానంద భరితమైన వినోదం నిస్సంశయంగా సుఖదాయకం. బ్రహ్మ విద్యను అభ్యసించే వారెందో బాబాకు అమిత ప్రేమ.
దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోగుకు తపాలా ద్వారా ఒక పార్సల్ వచ్చింది. షిరిడి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దానిని తీసుకోవడానికి గబగబా బయలుదేరాడు. పుస్తకాన్ని తెరిచి చూడగా అది లోకమాన్య తిలక్ రచించిన గీతా రహస్య భాష్యం. దానిని చంకలో పెట్టుకుని మసీదుకు బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించడానికి తల వంచేసరికి పార్సల్ కూడా బాబా పాదాలపై పడింది. బాబు సాహెబ్, ఇదేమిటి అని ప్రశ్నించాడు. బాబా ఎదుట పార్సల్ విప్పి అదేమిటో తెలియజేశాడు. దానిని బాబా చేతికిచ్చాడు. వారు దానిని అవలోకించారు. బాబా గ్రంథాన్ని తీసి చేతిలోకి తీసుకున్నారు. అటు ఇటు తిరిగేసి చూసి తమ జేబులో నుండి ₹1 తీసి ఆ పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగ్ ఒడిలో వేసి, దీనిని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఇటువంటివి బాబా యొక్క అనుగ్రహ కథలను అసంఖ్యంగా వర్ణించవచ్చు. కానీ గ్రంథం విస్తారమవుతుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే, దాదాసాహెబ్ కా బర్త్డే కుటుంబ సమేతంగా షిరిడీ వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉన్నాడు. కాబర్డే సామాన్య గృహస్థుడు కాడు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకుని వారి చరణాల యందు శిరస్సును ఉంచేవాడు. ఆంగ్ల విద్యా పారంగతుడు, శాసనసభలో బాగా పలుకుబడి కలవాడు. వక్తృత్వంలో అందరినీ కదిలించి వక్తత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్న వారి వద్ద మౌన వ్రతంలో ఉండేవారు. కాబట్టే నూల్కరు, బూటి తప్ప ఇతర భక్తులు ఎవరూ లేరు. ఇతరులంతా బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మౌన వ్రతంలో ఉండేవారు. మాట్లాడకపోవటమే కాదు, బాబా ఎదుట కేవలం తలలు వంచి ఉంచేవారు. అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు శ్రద్ధగా వినటం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులోకి వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిశ్చేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాబట్టి 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజు రోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాల యందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యము మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంతో ఉండేది. సాయి మహారాజు ఆరగించిన తర్వాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన పరమ భక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు. బాబా పద్ధతి విశిష్టమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాబర్డే భార్య అన్నము, పప్పు, పూరి, హల్వా, పాయసము, అప్పడాలు, వడియాలు, వడపప్పు అవి పళ్ళెం నిండా పట్టుకుని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆదుర్దాతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైన కప్నీని పైకి జరుపుకున్నారు. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దానిపైన మూతను ప్రక్కకి జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకుని వస్తారు. అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచికులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా అని మాధవరావు సాయి సమర్థన్ అడిగాడు. అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి
వెండి పళ్ళాలను కూడా దూరంగా జరిపేసే ఈ స్త్రీ పళ్ళెం మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు. ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా? దేవా, మాకిది పెద్ద సందేహం. ఇదేం నీ మాయ? ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఈ భోజనం యొక్క విశేషం ఏమిటో చెప్పనా? పూర్వము ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తర్వాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తర్వాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తర్వాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు. చేతులు నోరు కడుక్కొని తృప్తిగా తేంచి తమ ఆసనం పైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను వత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పట్టుతున్న ఆమె చేతిని బాబా తమ చేతితో వత్తసాగారు. భగవంతుని భక్తురాలి పరస్పర సేవను చూచి శ్యామ పరిహాసమాడాడు. భలే బాగా ఉంది. ఈ దృశ్యం ఎంత ఆనందకరమో! మీ పరస్పర ప్రేమ భావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నలై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు అమ్మా. నీ జీవితం సఫలమవుతుంది. నీ మనసు శాంతిస్తుంది. నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు! అవి హృదయంలోనికి చొచ్చుకుపోయి తక్షణము శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు శరణాగతులను రక్షించే సాయి సమర్థులు ఎల్లప్పుడూ భక్తుల మనోవిష్టాలను తీర్చి వారికి శుభాలను కలుగు చేస్తారు. ఇక అత్యంత ప్రేమతో వినమ్రతతో శ్రోతలకు చాలా చాలా శుభప్రదమైన విషయాన్ని చెప్తాను. దాన్ని మీరు మీ మనసులో భద్రపరచుకోండని వినయంగా విన్నవించుకున్నాను. బెల్లం యొక్క తీపికి ఆకర్షింపబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం ముక్కను విడవదు. అట్లే సాయి చరణాలను మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కారు. విభిన్నంగా కనిపించినా వారు ఒక్కరే. వారిని వేరుపరచాలని ప్రయత్నించిన వారి అభిమానం కరిగిపోయింది. ఒకరు లేకుండా మరొకరు ఉండరు. గురువు అజ్ఞాని అయితే శిష్యుడు కూడా జ్ఞానియే. జ్ఞాని అయిన గురువును ఆశ్రయించిన శిష్యుని ద్వైతం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది అబద్ధం. అప్పుడు ఆ ఉభయులు బాహ్యానికి మాత్రమే గురు శిష్యులు. అసలు వారు ఇద్దరూ కానప్పుడు వారు వేరెలా అవుతారు? ఒకరు లేక ఒకరు ఉండరు. వారిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు. గురువు మరియు శిష్యుల యందు భేదం లేదు. ఇది నిత్య సత్యము. గురు చరణాలపై భక్తుడు శిరసునుంచడం స్థూలంగా కనిపించే ఆచారము. శిష్యుడు గురువు యందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యుని యందు అట్లే అభేద భావము కలిగి వారిరువురు పరస్పర సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధము నామమాత్రానికే. అన్నవస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారంధానుసారము ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి. వారిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థ శ్రమే అవుతుంది. పారమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ వారిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థ శ్రమే అవుతుంది. పారమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్కృష్టత జాగ్రత్త. మేల్కో, గాఢ నిద్రలో పడి ఎందుకు గురువు పెడుతున్నావు అని శృతిమాత తారాస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొల్పుతూ ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సర్వ అనర్థాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞాన అమృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురు చరణాలలో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే.
కానీ పసిపిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు. అహంభావంతో కి- కించిజ్ఞుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞుడైన శివుడు ఇద్దరూ ఒకటే అన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానం అనే ఉపాధితో ఉన్న ఆత్మజీవుడు, మాయోపాధితో ఉన్న ఆత్మశివుడు. ఈ రెండిటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనసు సంకల్ప వికల్పాల ఆధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాలయందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తృత్వం గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిర్భిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వమున్నా దాని ఫలితం ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది. మాయామోహ నిద్రలో అలసత్వతో అటు ఇటు పొర్లుతున్న హేమాడ్ పంతుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నము ఏ అభ్యాసము లేకుండానే లభించింది. తమ లక్ష్య సిద్ధి కొరకు హేమాడ్ పంతును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను బలవంతంగా పంత్ చేయి పట్టుకొని సవిస్తారమైన గ్రంథాన్ని వ్రాయించారు. అఖండానుసంధానమైన దారంతో అనన్యమైన ప్రేమ భక్తి అనే విచిత్ర పుష్పాలతో హారం గుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమనే స్వరాజ్య సింహాసనాన్ని లభింపజేసుకొని దానిపై స్థిరంగా విరాజమానులవుదాము. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఇటువంటి అగాధమైన సాయి చరిత్రలో తరువాతి కథ ఇంతకంటే విచిత్రమైనది. మీ చెవులను పవిత్రం చేసుకోవడానికి క్షణం పాటు సావధానులు అవ్వండి. తరువాతి 3 అధ్యాయాలలో బాబా తమ స్థానంలోనే కూర్చొని అద్భుతమైన దృష్టాంతాలను చూపిస్తారు. మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం. అతని పాదాలను ప్రేమ సూత్రంతో కట్టి అతనికి తమ ఆశ్రయాన్ని కలిగించారు. బుర్హన్పూర్లోని ఒక స్త్రీ నుండి పులగాన్ని కోరి ఆమె తమ దర్శనానికి ఉత్సాహపడేలా చేసి ఆమెకు ప్రేమ యొక్క విశిష్టతను చూపించారు. ఆ తరువాత మేఘు స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతం. అటుపైన అకస్మాత్తుగా అతనికి శివలింగం ప్రాప్తించడం. ఇటువంటి అనేక కథలు ఉన్నాయి. శ్రోతలు వీనిని భక్తిపూర్వకంగా వింటే శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పులాగా హేమాడు సాయికి శరణ్జొచ్చి సోహం భావం అనే అభేద భావంతో సాయికి అనన్యంగా పాదాభివందనం చేస్తున్నాడు. మనసు అహర్నిశలు సాయి ధ్యానంలో ఉంటూ వారు తప్ప వేరే ఏది మనసులో ప్రవేశించకుండా సావధానంగా ఉండాలని భక్తిగా ప్రార్థిస్తున్నాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురు చరణాలలో ఉండుగాక. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో దీక్షానుగ్రహ మదనమనే 27వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయాయ నమః. శ్రీ గురుభ్యోయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. వారు సర్వ ప్రాణులలోనూ ఉన్నారు. బ్రహ్మ నుండి చీమ దోమాది క్రిమికీటకాలన్నిటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ. పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండిటి యందు ప్రావీణ్యులవడం వలన వారు సద్గురువు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయిన శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని
జన్మింపజేస్తాడు. జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపజేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయం. ఇప్పుడు గత అధ్యాయంలో తెలియజేసినట్లు స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు. మరొకరిని పులగం కోరుతారు. ఇంకొకరిని చేతబెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బద్దలు కొడుతారు. ఒకరిని కలలో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు. ఒకరిని వీపు బ్రద్దలయ్యేలా బాది ఛాతిపై నూరే రాయితో మర్దించినట్లుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తరువాతి కథ విశేషణాన్ని గానం చేసిన వారు విన్నవారు ధన్యులు. ఉభయులు తన్నీనులై అక్షయ ఆనందాన్ని పొందుతారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినడం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళనం చేసే పరమ పావనమైన సత్పురుషుని కథలను మరలా మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథా వర్ణనను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగున సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వర్తకులు భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాలలో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది. అక్కడి అధికారుల క్రింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రాలయంలో పనిచేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న 1000 మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కొని వస్తాను అని బాబా అనేక సార్లు చెప్పగా చాలా మంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశ విదేశాల నుండి షిరిడీకి తీసుకొని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకడు. ఇతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మలలో గడించిన ప్రారబ్ధ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమగమం ప్రాప్తించి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాగ్ని ప్రతిదీప్తమవుతుంది. భాగ్యోదయమైన వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథులు కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్న నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయపేటికలో ప్రేమగా పదిలపరుచుకున్నాను. వానిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల. దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తుశకం 1910 క్రిస్మస్ సెలవు రోజులలో లాలాజీకి షిరిడీ ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలలు ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజులో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమికూడి ఉండడం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తర్వాత దత్తాత్రేయ, మంజునాథ్, బిజూర్ అనే పేరుగల గృహస్థుని ఇంటికి లక్ష్మీచందు దాసగను సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచడం దాసగనుకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచందుకు తాను స్వప్నంలో చూచిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డం, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు. తను కలలో చూచిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచంద్ మనసు మోగపోయింది. అసలే అది దాసగన కీర్తన, అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీ చాలా తన్నిలుడయ్యాడు. కోమల మనస్కుడైన లక్ష్మీచందు కళ్ళ నుండి ప్రేమ అశ్రులు దొల్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దానా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూచిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు.
తనతో షిరిడీ వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలపై శిరసు ఉంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడూ ఆతురపడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగడానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగాడు. భగవంతుడు ఎప్పుడు భక్తికి ఆకలి కొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీకి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజు దర్శనానికి కేడ్గాం వెళ్ళాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడీ వెళ్ళాలని తోచింది అని అన్నాడు. వెతకపోయిన తీగ కాలికి తగినట్లుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్క బట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేలకు టికెట్ను తీసుకుని ఉభయులు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకాబు చేశాడు. షిరిడీ నుండి వచ్చిన వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతో నమస్కరించి సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్ నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడీ సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసినది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, ఔలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణం సాగించారు. కోపరగాం చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామపళ్ళు ప్రీతి. కోపరగాంలో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వానిని అమ్ముతారు. వానిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడి దృశ్యాన్ని చూచి ఆనందిస్తూ సేటు జామపళ్ళను మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవలి తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడీ 4 ఊర్ల అవతల ఉంది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచంద్కు జామపళ్ళు గుర్తుకు వచ్చాయి, కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తల పైన బుట్టతో బండి వెనుక పరుగున రావడం చూచాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామపళ్ళు తమ కోసమే వచ్చాయని తలచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్ళను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్ళను తన తరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామపళ్ళు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవడం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవడం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించడం, వారే సంకీర్తనలో దర్శనమివ్వడం ఎంత విచిత్రం! ఈ ముసలావిడ వారికి కావాల్సిన మనిషి అయి ఉంటుందేమోనని లాలాజీ తనలో అనుకున్నాడు. తర్వాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూచి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తర్వాత పూజా సామాగ్రిని తీసుకుని వెంటనే మసీదుకు వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభా మండపంలోనికి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గమయ్యింది. చూడాలని కోరిక ఉన్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులను మరచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళనం చేశాడు. ఆర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని, అరటి పళ్ళను సమర్పించాడు. ధూప దీపాలు, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణ విందాలలో భ్రమలంలా రమించాడు. అప్పుడు బాబా సాలే రాస్తా మే భజన్ కర్తే ఔర్ దూసరే ఆద్మీ కో పూछते क्या दूसरों से पूछना, सब कुछ अपने आंख से देखना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या सच्चा
सच्चा है స్వప్న కర్లో అప్నా విచార్ అప్ వెధవా దారిలో భజన చేస్తావు మరో మనిషిని అడుగుతావు అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచందు నివిరిపోయాడు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ उनी शरद बाबूजी की जय తాము దారిలో బాబా గురించి వాకబు చేయడం తాము దారిలో బాబా గురించి వాకబు చేయడం ఇక్కడ బాబాకు ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావడం, బండిలో భజన చేయడం వగైరా విషయాలు బాబాకు ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండడం వలన అప్పు తీసుకుని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుపట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవడం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకు ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దానిని తిని లాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకు వచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక 3వ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకుని జోగు మసీదుకు వచ్చి బాబాను అడిగారు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకుని రమ్మంటారు అని. సాయి మహారాజు, నాకు పళ్ళెం నిండా సాంజ తీసుకునిరా, పూజ ఆరతి తరువాత చెయ్యి అని చెప్పారు. పూజా సామగ్రిని అక్కడే ఉంచి జోగు వెంటనే వెనుకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజను తీసుకుని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్న ఆరతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య ఫలాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకుని రండి, అందరం తృప్తిగా చేసి సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాను తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి కూడా వేస్తూ ఉంది. వెన్ను నొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నులో పోటు. దానివలన లక్ష్మీచంద్ మనసు బాగాలేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలను శ్రోతలు శ్రద్ధగా గమనించండి. భూక్ లగి హై అచ్చా హునా, కమర్ మే దర్ద్ చాహియే దవా, అబ్ సాంజా కి చలి హై, హవా కరో సవార్. ఆరతి. ఆకలి అవుతోంది, మంచిదే, వెన్ను నొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయింది, ఇక ఆరతికిలే. లక్ష్మీచంద్ మనసులో ఉన్నదంతా బాబా మాటలలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజు అంతర్జ్ఞాని కదా. ఆరతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజా లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలతో బాబా పూజోపక్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయి పైని భక్తి ఎంతగా కుదిరింది అంటే ఎవరైనా షిరిడికి వెళుతున్నట్లు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడికి వెళ్లే దారి వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడి వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడటానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాని ఇలా కష్టపెడుతుందేమిటి? ఎవరిదో దోషం తగలడం వలన ఇలా దగ్గుతున్నాడు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మరునాడు ఉదయం
అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దానిని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది. ఇది ఎవరిదైనా దృష్టి తగలటం వలన నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లుంది. ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తోంది అని అని చెప్పారు. లక్ష్మీచంద్కి ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాల్లో ఉన్నారు అని అనుకుని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది. దయచేసి మమ్ము ఎప్పుడూ ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నవించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు. నా మనసు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండు కాక. మీ పాదాల యందు నా మస్తకాన్నుంచి మీ సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞ ఇవ్వండి. అనాథులమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండు కాక. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దానివల్ల ప్రపంచంలోని కష్టాలు కలగకుండా ఉండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూదిని ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకుని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయి అయిన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైంది. వరహానుపురంలో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూచింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమె కల్లో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేల్కొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను, తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలచారు. ఒక మంచి రోజున ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకుని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణ సేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు కిచిడి భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడి నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీ వచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. కానీ 14 రోజులు గడిచిన వారి కిచిడి నివేదన జరగలేదు. 108 వారి సంకల్పం నెరవేరటంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం ఆమె కిచిడితో వచ్చింది. అప్పుడు తెర వేసి ఉంది. అప్పటికే బాబా తమ భక్తులతో సహభోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరూ వెళ్ళరు. కానీ ఆ స్త్రీకి ఆతురత. నిశ్చితంగా క్రింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమై వచ్చింది కిచిడి నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు? ఎవరినీ లక్ష్యం పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది.
అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడి కోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుగా దానినే అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకొని కిచిడీని చూచి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూసి అందరికీ విస్మయం కలిగింది. కిచిడి కథను విని సాయిబాబా యొక్క అలౌకిక శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తరువాతి కథ వింటే మనసులో ప్రేమోత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయటానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతడు రావు బహదూరు సాటే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయటం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలతో ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాటే ఖేడా జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘు అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతనిని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తరువాత సాటే షిరిడీ వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజు దర్శనమై వారి చరణాలలో మనసు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయటానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తరువాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరలా ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తరువాతి విషయ వర్ణన. మేఘా యొక్క గొప్ప పుణ్య సంచయం వలన అతనికి రావు బహదూర్ సాటే లభించాడు. సాటే ప్రయత్నం వలనని మేఘ పరమార్థంలో పడ్డాడు. మేఘ పరిస్థితుల ప్రభావం వలన కర్మభ్రష్టుడవగా సాటే అతనికి గాయత్రిని ఉపదేశించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాటే సేవలో ఉండగా వారిలో పరస్పర ఆదరణ పెరిగింది. మేఘ సాటేను గురువులా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాటే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాటే మేఘతో సాధారణంగా బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూచి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాల యందు నీకు భక్తి కలగాలని నా మనసులోని కోరిక. నీ శరీరం సార్థకం అవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయా వాచ మనసులతో సద్గురువు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాను అని కొందరంటారు అని సాటే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవులలో పడగానే మేఘ మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనంటే సాటే బాధపడతాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచక మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితిలో మనసు ఊగిసలాడింది. అయినా సాటే చాలా బలవంత పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. తర్వాత మేఘ షిరిడి చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలలను ఆరంభించారు. ఉగ్రస్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకొని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడువు. నేను నీచులలో నీచుణ్ణైన యవనుణ్ణి. నీవు అపవిత్రుడు అయిపోతావు. వెనక్కు తిరిగి వెళ్ళిపో అని అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచే వాళ్లకు వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైపైనే.
బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంటుంది. నా మనసులోని ఆలోచనలను ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడ, ఇంత దూరాన ఉన్న అహ్మద్ నగర్ ఎక్కడ, సంశయాలతో నిండిన నా మనసును బయట పెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడిలిపోయిన మేఘ ముందుకు వెళ్లే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కు వేశాడు. ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్త్యానుసారం సేవ చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధిధ్యాసతో అభిమానం పెరగగా మరలా షిరిడీకి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవము. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాల యందు అనురక్తుడై సాయినాథుని శంకరుని వల్లనే భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అని నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనస్సు కల్మషరహితమైంది. అతని బుద్ధి తాదాకారమైంది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయియే అతని దేవత అర్చన. సాయియే అతని గిరిజా రమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరుని బిల్వదళాలు ప్రీతి. కానీ షిరిడీలో బిల్వవృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందటానికి బిల్వపత్రి కోసం 1.5 కోసుల దూరం ఏమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి పూజా సామాగ్రిలో ఉంచి గ్రామదేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకు వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవాహన వగైరా చేసి ముందు వారి పాదతీర్థాన్ని సేవించేవాడు. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామదేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్న ఆరతిని చేసేవాడు. కానీ ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబా దేవుని పూజ జరగలేదు. పూజ చేయటానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజను చేయకుండానే బాబా ఆరతిని చేయటానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగిన ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తర్వాత ఇక్కడికి రా అని అనగా తలుపులు మూసి ఉన్నాయి. వానిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు. కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చిందని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవమయ్యాయి. ఖండేరాయిని పూజ చేశాక మేఘ తపన పోయింది. తర్వాత బాబా మేఘను పూజను చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను ఫలాలను దక్షిణను అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలని మేఘకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేత పట్టుకొని నీరు తేవటానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. మేఘకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరుని తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న ఆరతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం పోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉందని మేఘ అన్నాడు.
మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేత్తో పట్టుకొని నచ్చజెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, పగీర్నైనా నాకు గంగ నీరు ఎందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు. అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడు అవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తర్వాత లేచి స్నానానికి వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. శిరస్సుపై కాసిని నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే. ఇదేనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెని కింది పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరమంతా నీరు గుమ్మరించిన బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానం అంతా కరిగిపోయింది. దగ్గర ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు. సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభీష్టాలని పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధను చేస్తారు. ఇటువంటిదే మేఘా యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క కొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్ష మూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని 2 స్థలాల్లోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ ప్రక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘ మేలుకొని ఉండటం చూసిన బాబా అతని ప్రక్కపై అక్షితలు చల్లి మేఘ త్రిశూలాన్ని గీరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూచేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా ప్రక్కపైన అక్షతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వల్లనే మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం మేఘ చేసుకొని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పినా నా మాటలను వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొల్పినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరిచి లేదు, అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపము లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లడెల్లా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినే నేను నడిపిస్తాను అని చెప్పారు. తర్వాత విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్ళి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద అతనిని నీవు జాగ్రత్తగా చూచుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో
చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఈ లింగం గురించి కాకాసాహెబ్ దీక్షిత్కు కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాల యందు విశ్వాసం కుదురుతుంది. మహారాజ్ కి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ
बंधा तुम्हारा, मैं अंधा हूँ बंधा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरो करो, रहमो नजरो करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरो करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरो करो, रहमो नजरो करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरो करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरो करो, रहमो नजरो करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, Sai Baba.